ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మనం మహానటులని చెప్పుకోవడం కంటే మంచి మనుషులుగా బతకడానికి ప్రయత్నించాలి మనుషులు. జయలలిత గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని చాలా గౌరవంగా తీసుకెళ్లారు, మాట్లాడారు, మీకు ఇచ్చిన గౌరవం కూడా మీకు ఇచ్చారు. ఏమీ లేదు, సీనియారిటీకి మర్యాద ఇవ్వాలి అని ఒక పేపర్లో రాశాను నేను. దాని మీద ఆవిడ విజృంభించి ఇద్దరి మధ్య పోరాపోరి గొడవ నడిచింది, పచ్చగడ్డేస్తే బగ్గుమనే రేంజ్కి వెళ్ళిపోయింది. ఆమా తగ్గలేదు, ఈమా తగ్గలేదు, అలాంటి పోరు నడిచిందన్నారు. నేను బతుకుండగా ఉండి ప్రెసిడెంట్గాను ప్రైమ్ మినిస్టర్గాను చూడడానికి ఇష్టపడతాను అన్న మాట వాడాను నా ఇంటర్వ్యూలో. అది చూసి వెంటనే ఎందుకమ్మా భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది? చాలా దెబ్బతిని అంత పెద్ద ప్రాపర్టీస్ ఉండి కూడా ఒక పూట భోజనాన్ని కష్టపడిన రోజులు ఉన్నాయి. 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి షౌకర్ జానకి అంటుంటారు హైదరాబాద్లో. అబద్ధం. అదే అప్పుడు ఇప్పుడు ఉంచుకుంటేనా 100,000 కోట్లు. భర్తకి ఏమాత్రం వెల్త్ చేయలేదామా? ప్రేమ లేదు, చచ్చిపోయింది ప్రేమ. కోపంతో చేశారా? ఇంకా బియాండ్ కరెక్షన్. ఆ ఛాన్స్ లేకపోయింది నాకు. చెప్పి చూశాను, మంచిగా చేశాను. పిల్లల్ని కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడమే కాదు, వాడు మనసును మార్చేంత దూరం వెళ్ళిపోయింది. ఇది 10,000 అడుగులు షూటింగ్ జరుగుతుంటది కదా ఈ ఇంట్లో. అది పడగొట్టే రోజు మాత్రం బాధపడ్డాను నేను. డబ్బు పోయిందని కాదు. 2 ఎకరాలు ఉంటుందమ్మా ఇది. ఆ రోజుల్లోనే కాదండి, మనిషికి ఉండే రిలేషన్షిప్ ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్. దానికి నేను నోచుకోలేదు, నేను దూరం అయిపోయాను. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. శంకర్ మంచి జానకి అలియాస్ షౌకార్ జానకి తొలి సినిమాతోనే తన ఇంటి పేరు షౌకార్గా మార్చుకోవటమే కాకుండా ఒక రేడియో ఆర్టిస్ట్గా డబ్బింగ్ చెప్పుకుంటూ అండ్ చాలా డ్రామాస్లో యాక్ట్ చేస్తూ సినిమా రంగ ప్రవేశం చేసి దాదాపు 500 పైగా చిత్రాలు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా భాషా భేదం లేకుండా తనకంటూ తన క్రెడిట్ ఏంటో, తన సినిమా స్టైల్ ఏంటో, తన డైలాగ్ డెలివరీ ఏంటో, తనేంటో ప్రూవ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 1949 నుంచి 2022 వరకు యాక్ట్ చేస్తున్న ఏకైక నటిగా ఈ మధ్య ఆమెకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. తన చేసిన సినిమా కెరీర్లో ది బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకున్నారనమాట. అక్కడ ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే కనిపిస్తుంది మనకి. అసలు ఇంత లాంగ్ టైం 73 సంవత్సరాల ఇండస్ట్రీలో ఎలా నిలబడగలిగారు ఒక ఆడదానిగా, ఆమె మాటల్లో తెలుసుకుందాం. అండ్ ఎంతోమంది ఆడవాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిన మహిళ అని చెప్పుకోవచ్చు. సో షౌకర్ జానకి అమ్మతో మాట్లాడి ఇంకా మంచి మంచి విశేషాలు ఆమె నోటితో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్. సో కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ షౌకర్ జానకి. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఈ మాట? ఎప్పుడో వినాల్సిన మాట ఇది, చాలా లేట్గా వచ్చిందని మేము అందరం ఫీల్ అయ్యాం. ఫస్ట్ మంచి ఎప్పుడూ లేట్ అవ్వదండి, రావాల్సిన టైంకే వస్తుంది అది. పైగా మనం ఆశించింది, మనం కోరుకోండి, దాని గురించి ఆలోచనే లేని అప్పుడు అది వచ్చినప్పుడు ఆ అవార్డుకి చాలా మర్యాద ఎక్కువైపోతుంది. ఇట్స్ ఎ కమిటెడ్ అవార్డ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అవార్డ్. మామూలుగానే ఇట్ ఈస్ ఏ 4th గ్రేటెస్ట్ సివిలియన్ అవార్డ్ నేషనల్ లెవెల్లో. అది ఏ కేటగిరీలో ఇచ్చారు, దేంట్లో ఇచ్చారనే దాని మీద కొంచెం డిస్కషన్ జరిగి మీకు ఎప్పుడో రావాల్సి వచ్చిందండి. అయినా మీకు పద్మశ్రీ ఇవ్వడం ఏమిటండి, ఇంకే అంతకంటే హయ్యర్ ఇవ్వాలండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక గవర్నమెంట్ నుంచి నేషనల్ అవార్డు రావడం అనేది ఏ కేటగిరీలో ఇచ్చినా, ఇందులో ఇచ్చినా అది దానికి ఉన్న మర్యాదే, దానికి ఉన్న అందం దాందే. నేను అలా అనుకునే నేను చాలా దాన్ని గౌరవించి, పైగా వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు ఇది ఇస్తున్నాము, మీరు ఒప్పుకుంటున్నారా ఈ అవార్డుకి, తర్వాత మేము అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని ఫోన్ చేశారు నాకు. అది పైగా మన రిపబ్లిక్ డే అవార్డ్స్లో వచ్చింది మనకి. ఇది 24 మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. ఇదేమిటి ఫోన్ ఇలా అడుగుతున్నారు వీళ్ళు ఏమిటని అడిగాను. లేదండి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి, కొంతమంది రిఫ్యూజ్ చేస్తారు, కొంతమంది మాకు వద్దు అవార్డు అంటారు, అలా కాకుండా మీరు ఇది యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే నాకు ఒక్క క్షణం ఆలోచించాను. ఇది నేషనల్ లెవెల్లో మీరు ఇస్తున్న అవార్డు అండి, డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను,
చాలా హ్యూమిలిటీతో చాలా గర్వంగా నేను తీసుకుంటాను అవార్డు అన్నాను. మీరు పర్సనల్గా వచ్చి తీసుకుంటారా అని అడిగారు. డెఫినెట్గా వస్తానండి అన్నాను. వెళ్ళాను, తీసుకున్నాను. ఫీలింగ్ ఏంటమ్మా ఫస్ట్? ఎందుకంటే ఎవరికైనా ఒక డ్రీమ్, ఒక లైఫ్లో ఒక సక్సెస్ అందుకున్న తర్వాత, అన్నీ సాధించిన తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఎంతో అచీవ్ అయితేనే ఇస్తారు, ఊరికే ఎవరు ఇవి ప్రెస్టీజియస్ అవార్డ్స్ అని చెప్పి. 73 సంవత్సరాలు సర్వీస్ పనిచేసిన తర్వాత వచ్చినందుకు సంతోషపడ్డాను. అది వెతుక్కొని మన దగ్గరికి వచ్చింది కానీ మనం దాని దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి దాని విలువ చాలా స్పెషల్ నా మనసులో. సూపర్గా చెప్పారు. సో కమింగ్ టు 1949 నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది అప్ టు 2022. నాకు తెలిసి భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో 73 సంవత్సరాలు కంటిన్యూగా యాక్ట్ చేస్తున్న ఏకైక నటి మీరేనా చెప్పుకోవచ్చు. అవునా? ఎస్. దాని గురించి కూడా ఆలోచించలేదు నేను. నిజం. ఎలా అనిపిస్తుంది 73? మీ వయసు 73 కాదు, మీరు యాక్ట్ చేసిన ఇయర్స్ నేను చెప్తున్నాను. వయసు అయిపోయింది కదా, 90 దాటే మొన్న. 90 సంవత్సరాలా మీకు? అవునండి, మొన్న December 12th. మీరేంటి వాళ్ళు నాకన్నా అందంగా కనిపిస్తున్నారు, ఎంగుగా. నాకన్నా అందంగా ఎంగుగా కనిపిస్తున్నారు. మీ కళ్ళు ఇవాడు జిగేలు ఉన్నాయి. ఎందుకో అంతకంటే అందమైంది ఏదో చూసేసి వచ్చి ఉంటారు కదా. లేదు, చాలా ఎంగుగా ఉన్నారు నాకన్నా ఇవాళ మీరు. లేదు, నేను ఎప్పుడు ఉండేటట్టే ఉన్నానండి. దాని గురించి నేను ఎప్పుడూ అనుకోలేదు. మనకంటే గ్రేట్ పీపుల్ చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అందుకని పైగా నన్ను అందరూ అడిగారు, ఈ అవార్డు మీరు ఎవరికి డెడికేట్ చేస్తారని. నేను చెప్పాను, నాకంటే ఎక్కువగా సంతోషపడింది ప్రజలు, నన్ను అభిమానించేవాళ్ళు, వాళ్ళకి డెడికేట్ చేస్తాను. తమిళ నుంచి వచ్చింది ఇది, తమిళ రికమెండేషన్లో. ప్రతి అవార్డుకి ప్రతి స్టేట్ నుంచి అడుగుతారు, వాల్యుబుల్ నేమ్స్ అని అడుగుతారు. అట్లా అడిగారు. ఇక్కడి నుంచి రికమెండేషన్ వెళితే వాళ్ళు స్క్రూటినైజ్ చేసి, వాళ్ళు ఏదో ఊరికే 500 సినిమాలు యాక్ట్ చేసాము, ఏదో నాటకాల్లో యాక్ట్ చేసామని ఇవ్వరు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతి, వాళ్ళ కెరియర్లో ఎట్లా ముందుకెళ్ళారు. చాలా మనుషుల క్యారెక్టర్ కూడా స్టడీ చేసి ఒక అవార్డు వస్తుంది ఇప్పుడు కూడా. అందులో ఇప్పుడు మరీ స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇప్పుడు నో రికమెండేషన్స్. నన్నే చాలామంది ఒకసారి, మీకు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు వర్క్ చేశారు కదా ఒకప్పుడు, ఈ అవార్డుకి మమ్మల్ని కొంచెం రికమెండ్ చేయంటే చేతులెత్తి నమస్కారం పెట్టాను. ఇంతవరకు ఫేవర్స్ని ఎవరిని అడగను, ఇది చేసి పెట్టండి అని అడగను. దానంతటా వచ్చేదానికి విలువ ఉంటుందండి, వెయిట్ చేయండి, తొందరపడకండి అని చెప్పిన చాలామంది. అది ఎవరైనా కానీ వాళ్ళ పేర్లు అనవసరం మనకి. నేను చెప్పాను, నా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు యూజ్ చేయనండి. నేను నా విషయానికే నేను అసలు సిగ్గుపడతాను. ఇది వచ్చిందంటే అసలు నిజంగానా, ఇది ఏదైనా తమాషాగా ఏడిపించే కాలా అని అనుకున్నాను కాసేపు. సో వెన్ దే స్టార్టెడ్ టెలింగ్ మీ ద డీటెయిల్స్, ఐ న్యూ ఇట్ వాజ్ జెన్యూన్ కాల్. ఓకే. 24th వచ్చింది. 25th ఈవినింగ్ అనౌన్స్మెంట్ మీ ఛానల్స్లో అంతా వచ్చిన తర్వాతే నాకు తెలుసు. ఓకే. అప్పుడు అయిపోతాం. అది కూడా రిక్వెస్ట్ చేశారు, మేము ఆఫీషియల్గా అనౌన్స్ చేసేదాకా మీరు ప్లీజ్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ అన్నాను. నేను లేదండి ఎవరితో చెప్పను. అది చాలా బాధాకరమైన విషయం. ఎదురుగుండా పిల్లలు ఉన్నారు, మా పెద్దమ్మాయి ఉంది, తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. అది దాచుకోవడం అనేది కాసేపు కొన్ని గంటల సేపు కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. నిజంగా నాకు ఓహోని ఎగ్జూబరెన్స్ సంతోషం లేదు. నేను సక్సెస్ని ఎట్లా తీసుకుంటానో లైఫ్లో ఫెయిల్యూర్ కూడా అలాగే తీసుకున్నాను. కాబట్టి అంత మరి ఓని ఉబ్బి తబ్బైపోయే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అన్ని హైట్స్ చూసేశారు ఇంకా? లేదు, ఎప్పుడు కూడా ఆ బ్యాలెన్స్డ్ ఇది రావడానికి కారణం మన మనస్తత్వమే దానికి. అలా అనుకున్నప్పుడు నేను ఎవరిని రికమెండ్ చేయనండి, మీరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసేదాన్ని. నన్ను అడిగేవారు రికమెండ్ చేయమని. అది నా విషయానికి మరి తమిళనాడు గవర్నమెంట్ రికమెండ్ చేసింది అనేప్పటికీ కొంతమందికి కొంచెం మనసు కష్టమై ఫోన్లు కూడా చేయడం మానేశారు కొంతమంది. ఓకే. బట్ నాకు అక్కడి నుంచి మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, మా వంశీ రామరాజు గారు ఫోన్ చేశారు, అట్లా మన ఐఏఎస్ రోషన్ ఫోన్ చేశాడు. రోషన్ గారు ఫోన్ చేస్తారు ఎప్పుడు. రోషన్ గారు ఎప్పుడో అడిగారు దాని గురించి, మీరు ఏమనుకుంటారు అని అడిగితే చెప్పాను, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, యూ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ చెప్పాను. మీ ఇంటర్వ్యూ చాలా అందరూ మెచ్చుకున్నారు మీది. ఓకే. మనం చాలా ఫ్రాంక్గా మాట్లాడామన్న థాట్ వచ్చింది అందరికీ. అది తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదండి రమణాచారి గారు, అవునండి, వారు ఫోన్ చేశారు. అన్నిటికంటే నాకు చాలా సంతోషం అయిందంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత
అసలు ఆ వైభవం, ఆ శోభ, ఆ రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళడం, ఆ రీగాలిటీ, ఆల్ దట్ ఒక కళలాగా అనిపించింది నా లైఫ్లో. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అవార్డు వస్తుందని. అసలు ఆ లిస్ట్లోనే లేను. ఆ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫంక్షన్ అయిన వెంటనే నాకు ఆ రోజు ఫ్లైట్కి టైం అవుతోంది. కానీ ఎన్వి రమణ గారు ఉన్నారు కదా, మన చీఫ్ జస్టిస్ చీఫ్ గారు. జస్టిస్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ఇంట్లో చేశారు మర్యాద చూడండి ఆ రోజు. నాకు తర్వాత నాతో పాటు ఇంకిద్దరు మన సుచిత్ర అండ్ డాక్టర్ కృష్ణ, మన భారత్ బయోటెక్ ఓకే. ఫౌండర్స్, అండ్ వాళ్ళు కదా ఇవాళ 125 కంట్రీస్కి సప్లై చేస్తున్నారట వాళ్ళు. మేమందరం కలిసి ఫోటోలు తీసుకోవడం, వారింట్లో వాళ్ళు ఇచ్చిన ఆ మర్యాద, మమ్మల్ని చేసిన గౌరవం, దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అండి. అంత మంచి మనిషి ఆయన. ఆ, రామారావు గారు వాళ్ళతోటి 10 ఏళ్ల పాటు ఆయన వర్క్ చేశారట రమణ గారు. ఓకే. ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్, ఎ జెంటిల్మన్ రియల్లీ. వాళ్ళ ఫ్యామిలీ అందరినీ మీట్ అయ్యాను అక్కడ, వాళ్ళ మిస్సెస్ని. దట్ వాజ్ ఎ వెరీ 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 ప్లెజెంట్ ఈవినింగ్ ఫర్ మీ. ఫ్లైట్కి టైం అయిపోతుంది. అక్కడి నుంచి ఫోన్ చేసి అక్కడ ఒక మనిషిని పెట్టి ఒక్క నిమిషం డీలే లేకుండా మేము ఫ్లైట్ ఎక్కడానికి ఆయన ఫోన్ చేసి, మీరు ఏం వరి అవుద్దమ్మా, మీరు మెల్లిగా వెళ్ళండి అని చెప్పి, బహుశా మీ ఛానల్స్లో వచ్చి ఉంటుంది వారితో వారు చేసిన మా సన్మానం మాకు. దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. ఓకే. నేను వారు అడిగారు, ఓ 2 ముక్కలు చెప్పండి ఏదైనా మాట్లాడంటే నేను చెప్పాను, ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఇంత గౌరవం లేదండి, ఇప్పుడు మేము సంతరించుకున్నాం మెల్లిగా కష్టపడి వచ్చి ఇన్నేళ్ళు వర్క్ చేసి. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు రేడియోలో కానీ దేంట్లో కానీ సినిమా వాళ్ళకి పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. పైగా మీలోంటి ఇంటలెక్చువల్స్ అందరూ ఇలా పూనుకొని మూలల్లో ఉన్న వాళ్ళని, కష్టపడిన వాళ్ళని, ఆ అర్హత ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇలా గౌరవించడం అనేది చాలా హర్షణీయం అని చెప్పాను నేను ఆ రోజు. ఓకే. పైన దేర్ ఆల్ ఇంటలెక్చువల్స్ అండి, వాళ్ళు కూడా దీంట్లో ఇలా ఉంటే ఆ మోటివేషన్ ఉంటుంది కదా మంచి పనులు చేయాలని. ఇప్పుడు అవార్డు వల్ల మేమేదో పెరిగిపోతామనో లేకపోతే తగ్గిపోతామనో ఏదో సాధించేస్తామని కాదు, మిగతా వాళ్ళకి మేము ఒక రోల్ మోడల్గా ఆగిపోతాం. కాబట్టి ఇలా కష్టపడితే 73 ఏళ్ల తర్వాత కూడా ఆ గుర్తింపు, ఆ మర్యాద వస్తుందన్నమాట తప్పకుండా ఉంటుంది. అన్న ఒక మంచి థాట్ వస్తుంది, అంతేగాని. మీకేమో 90 దాటాయి, బట్ మీరు చూస్తేనేమో రేడియో జాకీలో ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన జాబ్లో జాయిన్ అయిన అమ్మాయి ఉంటుంది చూసావా, మీరు అడిగే క్వశ్చన్స్ అలా ఉన్నాయి. యంగ్ గర్ల్. హలో హలో వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా నేను మీ షౌకర్ జాన్. లేదండి, గాన కోకిల మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ స్వరం కానీ అసలు ఎక్కడ కూడా తడబడకుండా, ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం వస్తుంది, ఆయాసం. బట్ మీకు ఊపు వస్తుంది మాట్లాడుతుంటే. దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు వాయిస్ మీకు. లేదండి, వాయిస్ని బహుశా వాడుకోలేదేమో తెలుగు వాళ్ళు, ఎంతో చేసి ఉండొచ్చు. ఓకే. ప్రభుత్వానికి పనికొచ్చేవి, సొసైటీకి పనికొచ్చేవి, ఎంత బ్యూటిఫుల్గా డెలివర్ చేసి. ఐ కుడ్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్స్ విత్ ఎ పర్పస్. మంచివి అందరికీ వెళ్ళి చేరే వరకు ఒక ఫలానా వాడు చెప్తే ఇది ఈ విషయం పండుతుంది అనే ఉన్నది. అట్లా మీరందరూ నా వాయిస్ గురించి అనుకుని ఉండుంటే. బట్ అమ్మ అయితే మీరు ఇప్పుడు బయట అన్నారు కాబట్టి 73 సంవత్సరాల కెరీర్లో షౌకర్ జానకి అమ్మ మైండ్లో ఏదైనా బాధ కొంచెం ఉంది అంటే తప్పకుండా ఇది నేను చాలా మంది ఆర్టిస్టులు చెప్తుంటే విన్నాను, బట్ మీ నోటితో చెప్తే వినాలని ఉంది. తెలుగు ఇండస్ట్రీ నన్ను చిన్నచూపు చూసింది, తెలుగు ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టింది, తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ షౌకర్ జానకి గారికి ఇవ్వాల్సినంత రికగ్నిషన్ కానీ పాత్రలు కానీ ఇవ్వలేకపోయింది, ఎందుకు ఆ తప్పు చేసింది, చేయాల్సి వచ్చింది అనే బాధ మీకుందమ్మా నిజంగా? టు బి ఫ్రాంక్, కొన్ని క్యారెక్టర్స్ నేను తమిళంలో చేసి తెలుగులో తీసినప్పుడు ఇతరత్ర ఎవరినో వేసుకున్నప్పుడు కొంచెం ఆలోచిస్తాం. తమిళ్లో పనికొచ్చినప్పుడు నేను తెలుగులో ఎందుకు పనికి రాలేదు, నన్ను ఎందుకు వీళ్ళు దూరంగా తీసి పెట్టేశారు ఇట్లా అనుకునేదాన్ని. నా సైడ్ నుంచి నేనేమి తప్పులు చేశానంటే లేదు, ఎక్కడో 1-2 సినిమాలు నాకు డేట్స్ కుదరక తెలుగులో వాళ్ళు అడిగినప్పుడు చేయలేకపోయిన మాట నిజం. ఇప్పుడు కలెక్టర్ జానకి క్యారెక్టర్ నేను నా దుస్తులు కూడా కుట్టేశారు, డేట్స్లో క్లాష్ వచ్చింది.
ఓకే. ఆ టైంలో నేను ఏది అడ్జస్ట్ చేయలేక ఆ సినిమా నేనుగా వదులుకున్నాను. ఎన్నోసార్లు అన్నాను, నన్ను నేను క్షమించుకోను ఈ సినిమా వదిలేసినందుకు. పెద్ద హిట్. ఆ? పెద్ద హిట్. పెద్ద హిట్ అని కాదు, నాకు తెలీదు, నేను చేయలేకపోయాను. తెలుగులో బట్టలు కూడా కుట్టేశారండి వాళ్ళు, చాలా బాధపడ్డారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. తెలుగులో రాలేదని అనకండి, నాగేశ్వరరావు గారితో రామారావు గారితో చేసిన సినిమాలన్నీ హిట్ సినిమాలు కదండి, బ్రహ్మాండమైన పిక్చర్స్ చేశాను కదా నేను. రోజులు మారాయి దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి. మంచి కుటుంబం, మంచి మనసులు, అక్కా చెల్లెళ్ళు, బాటసారి, తర్వాత ఇది మన కన్యాశుల్కం, ఎవరు మర్చిపోనివే ఇవన్నీ. నీకు అంటే మీరు అనుకున్నంత క్యారెక్టర్స్ రాలేదనే ఒక బాధ అయితే ఉంది. బాధ అని అనకండి, నాకు దేని మీద బాధ లేదు. వస్తే సంతోషం, రాకపోతే బాధపడ్డం లేదు. లేదు రాలేదు అన్న ఊరికే విమర్శకి మాట్లాడుకోవడమే తప్ప, అది వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్ వాట్ హ్యాపెన్, వేర్ డిడ్ ఐ గో రాంగ్, నా సైడ్ నుంచి తప్పు ఏదైనా ఉందా, ఎందుకు చేయలేదు, మీరు తమిళ్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, మీ తెలుగుకి రాలేదు అన్న మాట కూడా వచ్చింది ఒకప్పుడు. అదేం లేదండి, తమిళ్లో వాళ్ళు బాగా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, చేస్తున్నాను. తెలుగులో మీకు కావాల్సింది గ్లామర్, తర్వాత మిగతా క్యారెక్టర్స్ పనికి రావాలి, ఆ దేవుడి క్యారెక్టర్లకి వాటికి వీటికి, తర్వాత ఫోక్లోర్స్కి. నేను నా లిమిటేషన్స్ నాకు తెలుసు. ఆ ఫోక్లోర్ పిక్చర్స్లో అంతా నేను బాగుండను. నాకు సోషల్ పిక్చర్స్, లైఫ్లో నిజ జీవితంలో మనకేం జరుగుతుందో వాటిని నేను పోర్ట్రేట్ చేయడానికి వచ్చే క్యారెక్టర్స్ అయితే డెఫినెట్గా బాగుంటుంది అనుకున్నాను. బహుశా నాకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉండేది నా లైఫ్లో. నా తరఫున మాట్లాడేవాళ్ళు కానీ పిఆర్ఓస్ కానీ కొంచెం అలా గబుక్కొని పైకి చూపించి, ఓ ఆవిడ ఎందుకు వేసుకోకూడదు అని నా తరఫున మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరు మనకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.